వీటిలో తెలుగులో సార్ ఏమంటారు చెప్పేసి మష్రూమ్స్ తింటే ఘాటు మనాలి కమ్మ వండుకోవాలి కడుపు నిండా తినాలి గదే లెక్క గంతే ఇంకేముండదు. హై డూడ్స్ అయితే చాక్లెట్ ఉంది. హై డూడ్స్ అందరికీ నమస్తే. ఎట్లున్నారో మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాం. అయితే ఇలా కొత్త వెరైటీగా ఒక ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అదే మష్రూమ్ బిర్యానీ. సో దానికి సంబంధించిన సామాన్లు మొత్తం సిరిసిల్ల నుంచి పట్టుకొచ్చేసినాం. మన పొలం దగ్గరకు వచ్చేసినాం. స్టార్ట్ చేయాలి. ఎట్లయితుందో చూద్దాం. దేవుని దయ వల్ల అంత మంచిగా కమ్మగా తినాలి. కొంచెం ప్రొఫెషనల్ గా ట్రై చేస్తున్నాం కుకింగ్. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో లెట్స్ గో. వినయ్ సామాన్ ఏదిరా మరి? సామాన్ డిక్కిలు ఉంది. ఇది మన బండి ఏంటిదంటే ఒక కంటైనర్ టైప్ లా మన గూడ్స్ ఆటో. ఇది ర్యాంపింగ్ షాప్ గూడ్స్ ఆటో. ఓ షట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ తీసేసి మీరు పోవాల్సిన అవసరం లేదు. బికాస్ దిస్ ఇస్ స్కూటీ మ్యాన్. చూసిర్రా ఇన్నేమైనా ఉన్నాయి. ఏమంటావు వినయ్? ఆటో. ఓకే నేను పట్టుకుంటా తీసేసి. బాగానే పట్టినాయి కదా మష్రూమ్స్. ఇదంతా బగర్ సామాన్ అన్నట్టు. జస్ట్ మసాలా బల్క్ లో తీసుకొని వచ్చినాం ఇవాళ. అయితే డ్యూట్స్ ఫస్ట్ మనం ఏంటంటే కొత్తిమీర, పుదీనా, టమాటా, మిర్చి ఇట్లా అన్ని కడుక్కోలే. వాటర్ పోసేసినాం బౌల్లో. బిట్ ఆఫ్ వాటర్, కొత్తిమీర, మెంతి, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఓ వా వా వావ్ మండుతుంది. ఉల్లిగడ్డలు కూడా. ఉల్లిగడ్డలు ఎన్ని? ఒక 3 వేద్దామా? 4 11 వేస్తే అది మష్రూమ్ బిర్యానీ కాదు, ఉల్లిగడ్డల బిర్యానీ అవుతుంది. ఇద్దాం. చేపలు పడుతున్నాయి బాపు. కృష్ణ జ్యోతి దగదగలాడుతుంది. కుంపలాంటి పెట్టి నీకు పొయ్యి అంటి పెట్టాడు లెక్కన సాయి. వావ్ ఒక ఎగ్ ట్రే టైప్ లో ఉంది కదా. ఫామ్ నుంచి కదే. అరే కొంచెం అట్లా మరకలు ఉన్నాయి. మరి మేకప్ వేద్దాం. మేకప్ కాదు, సర్ఫ్ కావాలా? భగవాన్ పెట్టేద్దాం. 50 ml నెయ్యి. సగం నెయ్యి. బస్ అన్న లాస్ట్ కొంచెం ఉండనే. ఆగ్రా అది పడతలే. ఓకే. బగారాకు, లవంగాలు, యాలకులు, పువ్వు, ఇగో సాజీరా, ఏంటి జాపత్రి, ఇగో దీన్ని ఏంటిది దాల్చిన చెక్క, స్టార్ పువ్వులు, మిరియాలు అన్నీ వేసి అన్నీ ఒకటేసారి వేయాలి. మారిపోతుంది. ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తర్వాత అందులో మదర్ స్పెషల్ జింజర్ పేస్ట్ చేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత అందులో మష్రూమ్స్ వేసి మొత్తం మిక్స్ చేయాలి మంచిగా. కింద పడ్డది ఒకటి దేవునికి ఎన్నుకొని. తర్వాత టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఇంత పుదీనా, ఇంత కొత్తిమీర వేసుకొని కొంచెం మంచిగా వేసుకోరి. కొంచెం కలర్ మంచిగా ఉండాలా. ప్లస్ పసుపు అనేది మంచిది. మనిషికి మనసుకు దిమాగ్ అన్నిటికి మంచిది. పైత్యం రాకుండా ఉంటుంది. పసుపు యాంటీబయాటిక్.
కొంచెం మంచి అరోమా పర్పస్ కొరకు ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి. స్పైసీ లెవెల్స్, ఎందుకంటే దమ్ బిర్యానీ కదా. ఓకే, గరం మసాలా ఘాటు కోసం మంచిగా ఉంటుంది. ఎన్టీఆర్ వారి ఎవరెస్ట్ ఎన్టీఆర్ కాదు ఎంటీఆర్. సాల్ట్ నెక్స్ట్ తెల్ల ఉప్పు. అన్నే చూడు నన్నే చూడు అంటుంది. ఉప్పు ఏమంటది? అన్నే చూడు నన్నే చూడు అంటే కొంచెం అన్న మనం ముక్కకు ఉప్పు లేకపోతే కొంచెం లైట్గా పెరిగేయాలి. లేదు కానీ మేము వాడతలేము. నెక్స్ట్ పెరుగు కొంచెం వేసుకోవాలి. మేమైతే కొంచెం, మీకైతే బాగా. ఇవన్నీ వేసుకున్నాక మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి, చిన్న మంట మీద, వాటర్ పోసుకోక ముందుకు. తెల్ల తన్ని వాటర్ పోసుకోవాలి. తన్ని పోయమంటావా? తన్నకుండా పోతే తీసుకోవా? కదా చాలా ఇంక నువ్వేనా మష్రూమ్ ఉడకద్దా? బాగా ఉడకద్దు కదా. అరే దొరికిందా నిమ్మకాయలు? ఫ్రెష్గా తెంపుకొని అలా వెండుకుంటే మస్తు అనిపించింది. ఫుల్ అనే నిమ్మకాయ, ఒక నిమ్మకాయ వెండుకోర్రి, టేస్ట్ మస్తు ఉంటుంది. ఒక్కటి వెండమంటే ఒక్కటి 2 వెండుతారు. అట్లనే ఉంటుంది మరి. అది డ్యూట్స్ ఆఫ్ సిర్సిల్ అంటే మనం ఏం చేసినా ఓకే. మష్రూమ్స్ అనేవి సగం కుక్ అయిన తర్వాత ఇవి పక్కకి పెట్టుకొని మనం రైస్ ఉడికించుకోవాలి. ఒక అర్ధ గంట బియ్యం అయితే నానబెట్టుకున్నాం మేమైతే. మష్రూమ్స్ 50% కుక్ అయినాయి, గిన్నె తీసి పక్కకి పెట్టుకున్నాం. ఇంకా 50% దమ్ము మీద కుక్ అవుతుంది. ఎస్, దట్స్ అ మెయిన్ థీమ్ ఆఫ్ బిర్యానీ. ఓకే, రైస్ ఉడకడానికి ఇంకొక బౌగాని నీళ్ళు, కొంచెం ఆయిల్. ఓకే, బగారాకు సంబంధించిన మొత్తం టోటల్ ఐటమ్స్ 4 మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 2 లీటర్ల నీళ్ళు. పొయ్యి ఎక్కువ తక్కువ అయినా కదా, ఎందుకంటే మనం తీసుకున్నట్టే కదా రైస్. తెల్ల ఉప్పు ఇంకా రాగానే అలా రైస్ వేసుకోవాలి. రైస్ 50% ఉడికింది. ఉడికినాక ఇట్లా వాటర్ పోయేదా కొంచుకొని రైస్ మంచిగా ఈ కర్రీ మీద లేయర్ లెక్కేయాలి. ఇట్లా కొంచెం నెయ్యి పోసుకోవాలి. మీకు అవసరం అయితే పోసుకోవాలి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మనం బాస్మతి మొత్తం దాని మీద వేసినాక కర్రీ వేసినాక నెయ్యి పోసుకోవాలి కదా. ఓకే, మొత్తం మంచిగా నెయ్యి పోసుకోరు. నెయ్యి పోసిన తర్వాత లాస్ట్ కి గార్నిష్ పర్పస్ కొత్తిమీర, పుదీనా. ఎస్, మంచిగా ఉంటుంది టేస్ట్. అసలు మెయిన్ ముచ్చట ఏంటంటే భగవంతుడికి అట్లా పిండి పెట్టాలి. మాకు పిండి తక్కువ కొద్దిగా అంత తెచ్చుకున్నాం. అంటే దాంట్లో ఉన్న హీట్ ఆవిరి బయట పోకుండా ఇది దమ్ అంటేనే అది. దమ్ అంటేనే మొత్తం దానిలో ఉన్న ఈ స్టీమ్ అనేది బయటకు రానివ్వద్దు. దాంట్లో ఉడికిపోతే రైస్ ఇట్లా దబాయించొద్దు. అది పొయ్యి మీద పెట్టేసేయాలి. మంచి మంట పెట్టి ఒక్క 20 నిమిషాలు. మంచి మాట కాదు, చిన్న మాట మీద. వావ్, దిస్ సో నైస్. లేరి మెల్లమెల్ల చూద్దాం. ఓకే, కలిపేసి మొత్తం. కలుపుడు. అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం మన ఏంటిది, ఇది సలాడ్ రైతా అంటారు దాన్ని. రైతా. ఉల్లిగడ్డలు వేసినాం, మన ఏంటి ఉల్లిగడ్డలు, కొరియాండర్, మింట్ అన్ని, మన కడ్ ఫైనల్ టచ్ వేసుకుందాం. పెట్టేసి వినయ్ మష్రూమ్ పీస్. బాగుంది,
వెజ్ మష్రూమ్ బిర్యానీ పర్ఫెక్ట్. బాగుంది. నేను అడిగిందా పల్పీ ఆరెంజ్ విత్ ఓకే కాంబినేషన్ ఆఫ్ మష్రూమ్ బిర్యానీ అండ్ పల్పీ ఆరెంజ్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే. బాగా తిన్నామా బయట పడ్డామా అని కాకుండా బోల్ కూడా తోముకోవాలి. డ్యూడ్స్ ఇది ఇవ్వాలి వీడియో. మష్రూమ్ బిర్యానీ చేసినాం, మస్తు ఉంది, తిరిగింది. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డ్యూడ్స్ ఆఫ్ సిరిసిల్ల. We love you. ఇంకొక ట్రూ సబ్స్క్రైబర్ ఉన్నారు.